నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అంతమే. రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని ముగ్గురు సభ్యులు తేలుస్తారు. ప్రియాంక. ప్రభుత్వానికి ఎందుకింత తొందర? అఖిలేష్. లోక్సభలో గలమెత్తిన విపక్షం. వీళ్ళకి స్క్రిప్ట్ ఎవరు రాస్తారో ఏం చేస్తారో వాళ్ళ మనసుకు కూడా తెలియదు. అసలు పద్ధతులు ఏంది స్క్రిప్టులో ఏదుంటే అది చదువు అనుడేగా. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి తాము అనుకూలమే అయినా నియోజకవర్గాల పునర్విభజనతో దాన్ని హడావుడిగా ముడిపెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని విపక్షం పేర్కొంది. దీని వెనుక ప్రభుత్వ ఉద్దేశాన్ని నిలదీసింది. గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన 3 కీలక బిల్లులపై చర్చలో వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఒక్కనాడు వయనాడు పోయింది లేదు, ఆ ప్రజలను కలుసుకున్నది లేదు. అంతే, పేరు మాత్రం వయనాడ్ ఎంపీ. కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో సహా పలువురు విపక్ష సభ్యులు మాట్లాడారు. ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ వంటి వాటిపై ఒత్తిడి తెచ్చి నిర్వీర్యం చేయడాన్ని కేంద్ర సర్కారు ప్రారంభించిందని, ప్రస్తుత రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అంతమవుతుందని ప్రియాంక హెచ్చరించారు. ఇది ఖచ్చితమైన రాజ్యాంగంపై బహిరంగ దాడి అని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ సీట్లలోనే 33% రిజర్వేషన్ మహిళలకు ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు. ఉన్న వాటిలలో చేస్తే ఎట్లుంటుంది? అది రాష్ట్రాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు పునర్విభజన చేయడం వల్ల పరిపాలనా సౌలభ్యం, అదేవిధంగా వాళ్ళకి కేటాయించినటువంటి డబ్బు, డెవలప్మెంట్కు సంబంధించిన ఎమ్మెల్యేలకు కేటాయించేది, ఎంపీలకు కేటాయించే డబ్బులు వాళ్ళ నియోజకవర్గాల్లో ఇంకెక్కువ శాతం వాళ్ళు ఉపయోగకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. మంచిని ఎందుకు మీరు ఆస్వాదిస్తలేరు? ప్రతిపక్షాలను కోరుకునేది ఏదో కోడిగుడ్డు మీద ఈకలు గుంజాలనే ప్రయత్నమే తప్ప దీంట్లో మంచి అని ఎందుకు చెప్తలేరు మీరు? 131 సార్లు రాజ్యాంగాన్ని మార్చిండ్రు అంటే మీ హయాంలో ఎన్నిసార్లు మార్చిండ్రు రాజ్యాంగాన్ని? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాసినటువంటి రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మీరు మార్పులు చేసిరు మీ అవసరాల కోసం? దేశానికి ఏమన్నా ఉపయోగపడేటువంటి మార్పులు జరిగినాయా? ఒకసారి గుండె మీద చేసుకొని విమర్శ చేయాలని కాదు, మంచి చెడును మీరు చెప్పాలి ప్రజలకు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అయితే పగడ్బందీగా కావాలంటే పునర్విభజన అవసరమా కాదా? బిల్లులపై ఎందుకింత తొందర అని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తాము అనుకూలమేనని చెప్పారు. మరి గడబడి ఎందుకు వేసిర్రు మహిళా రిజర్వేషన్ బిల్లు అప్పుడు? అఖిలేష్ వీళ్ళ నాన్న కూడా, ములాయం సింగ్ యాదవ్ గారు కూడా, ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఆయన కూడా గడబడి చేసిండు. మహిళా బిల్లు వద్దు 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 అని ఆపిరు కదా. మీరు కొన్నేళ్ల పాటు ఆపిరు ఆ బిల్లును. ఇప్పుడు ఎట్లయినా అది బిల్లు అమల్లోకి వస్తుందని ఇప్పుడు సమర్థిస్తున్నారు. కానీ అంతకుముందు ఏం చేశారు? మీ నాన్నగారు కూడా దీన్ని పూర్తిగా వద్దు 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 అన్నారు కదా. అయితే భాజపా మాత్రం నారీని రాజకీయ లబ్ధి కోసం నారా నినాదంగా మార్చేసిందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు ఓబీసీ, ముస్లిం మహిళలకు కొంత కేటాయించాలని డిమాండ్ చేశారు. ముస్లిం మహిళలకు కేటాయించిన వాళ్లను రాజకీయ రంగంలోకి రాణిస్తారా? వాళ్ళు కంప్లీట్ వ్యతిరేకమేనరి. ఎంఐఎం పార్టీ నాయకుడు మేము మహిళా బిల్లుకు వ్యతిరేకమన్నప్పుడు వాళ్ళకి ఏం చేసినా ఏం లాభం ఉన్నది? జీరోనే కదా. వాళ్ళకి కేటాయించిన సీట్లలో వాళ్ళకు రానియరుగా వాళ్ళు. అదే ఇంటి వరకే పరిమితం మహిళలు. ముస్లిం మైనారిటీ వర్గాల్లో ఉన్నటువంటి మహిళామ తల్లులు ఇంటి వరకు, లేకుండా షాపింగ్ అంతే. ఇక వాళ్ళకి రాజకీయాల్లోకి రావద్దు. వాళ్ళ సిద్ధాంతం అది. వాళ్ళకి ఎంత కేటాయిస్తే ఏం లాభం? 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భాజపా అధికారంలో ఉన్నా కేవలం ఢిల్లీలోనే మహిళా సీఎం అయ్యారని, ఆమెకు అధికారాలు లేవని చెప్పారు. ఇస్తారు, అధికారాలు ఇస్తారు. ఇయ్యరని ఎందుకంటావు? సంపూర్ణమైన అధికారాలు ఇస్తారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ కమిషన్ ఇదంతా చేస్తుందని చెప్పారు. కానీ జాగ్రత్తగా చదివితే మాత్రం దీనిలో రాజకీయ వాసన తెలుస్తుందని, కమిషన్లో ఉండే 3 సభ్యులు రాష్ట్ర భవితను, వాటికి పార్లమెంటు ప్రాతినిధ్యాన్ని నిర్ణయిస్తారన్నారు. ఏదేమైనా స్వాగతించే దగ్గర స్వాగతించాలి, విమర్శించే దగ్గర విమర్శించాలి. ప్రతిదీ విమర్శ చేస్తామంటే ప్రజలు నమ్మరు. ప్రజలు చాలా హుషారున్నారు. ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది, అధికార పక్షం ఏం చేస్తుంది, అధికార పక్షం వైపు ఎంత మంచితనం ఉంది, సపోర్ట్ ఉంది, న్యాయం ఉన్నదని గ్రహిస్తారు. కానీ ప్రతిదాన్ని కూడా మేము విమర్శించాలి అంతే. సెక్యులరిజం వల్ల నష్టపోతుంది, ఏ పార్టీ వల్ల దేశం నష్టపోయిందో ప్రజలు గ్రహించరా?
హిందూ దేశం హిందుత్వాన్ని పూర్తిగా ఇక్కడ సనాతన ధర్మం వర్ధిల్లాలంటే ఉండాలి, ఇటువంటి పార్టీలు ఉండాలి. మీరు కాదు మిమ్మల్ని గెలిపించుకుంటే హిందువులు భయపడే స్థితికే వస్తారు. నిరంతరం పూజ, హనుమాన్ ఏదైనా వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు దేవుళ్ళే చేయాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళే పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు ఆమోదిస్తే చేయాలి. అటువంటి పరిస్థితికి వస్తుంది మిమ్మల్ని గెలిపిస్తే. కావాలి బీజేపీ కూడా ఇంకా ఉధృతంగా రావాలి, ఇంకా హిందూయిజాన్ని పూర్తిగా తీసుకురావాలి. ఉంది, బాధ్యత ఉన్నది. ఈ బిల్లులతోటే కాదు, ఇంకా చాలా చేయాలి. బీజేపీ చేస్తేనే ప్రజలు కూడా బీజేపీని నమ్ముతారు. ప్రేక్షకులు ఏమంటారు ఈ బిల్లు గురించి, ఈ ప్రతిపక్షాల మాటల గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.